తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసి తమ దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ వ్యవహరిస్తుందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలోని ఫైనాన్స్ వ్యాపారి బీఆర్ఎస్ నాయకుడు శంకా ప్రసాద్ నివాసం వద్ద ఆదివారం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు శంకా ప్రసాద్కు చెందిన ఫైనాన్స్ షాపులో పోలీసులు సోదాలు నిర్వహించడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉన్నట్లుగా మెచ్చా అనుమానం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారని అధికారం ఇస్తే భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో పనిచేసిన సీఎంలతో పోల్చితే సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు భిన్నంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఆయనలాగే వ్యవహరిస్తారని అనుకున్నాం, కానీ అందుకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి తీరు ఉంది. బహుశా ఇది నచ్చకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కి టీడీపీకి మద్దతు ఇవ్వకుండా విరమించుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు.